చలో మన ప్రపంచవ్యాప్తంగా గణేష్ల పండుగ నడుస్తున్నది కదా. ఇగో మన ఈడ కూడా గణనాథుని కూర్చోబెట్టిల్లో మంచిగానే ఉన్నాడులే అని అనుకుంటున్నారా? ఇది ఎక్కడ ఇంతగానే అనుకుంటున్నారా? మన ఈయనే వానల్పాడు పక్కకు వట్టలి గ్రామం ఉన్నది కదా కాడ. కానీ ఈ గణనాథుడికి ఒక స్పెషాలిటీ ఉన్నదన్నమాట. అగో ఏంది అని అనుకుంటున్నారా? అవు మీరు విన్నది బరాబరే. ఈ గణనాథుడిని ఒక్కసారి చూడండి. ఈ గణనాథుడు మామూలు గణనాథుడు కాదన్నమాట. అబ్బో ఎందుకు అనుకుంటున్నారా? అయితే ఈ గణనాథుడు తెల్ల జిల్లేడు ఉంటుంది కదా, గా తెల్ల జిల్లేడు యొక్క వేరు నుంచి వెలిసినటువంటి మహత్యం కలిగినటువంటి ఈ గణనాథుడు అన్నమాట. మన అఖండ ప్రపంచంలో రెండు ప్లేస్లలో ఈ గణనాథుడు వెలిసిండు. ఒకటి మనకి ఏదైతే వరంగల్ దగ్గర కాజీపేట దగ్గర ఉంటే, ఇక్కడ మన ముదల్ నియోజకవర్గంలోని వాటోలి గ్రామంలో వెలిసిండన్నమాట. అవు ఈ గణనాథుడు వెలిసినప్పుడు కేవలము మనం నీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఇగో అంతే ఉండే. కానీ ఇక్కడ ప్రాణ ప్రతిష్టాపన చేసిన తర్వాత ఈ గణనాథుడు మహత్యంతో రోజు రోజుకు ఇగో ఈ విధంగా పెరుగుతూ ఇప్పుడు దాదాపు 3 ఫీట్ల వరకు పెరిగిందన్నమాట. అగో ఇది ఎట్లా సాధ్యమని అనుకుంటున్నారా? ఎస్, అదే మరి ఇక్కడ వింత. ఎందుకంటే ఆ దేవుడే ప్రత్యక్షమై ఇందులో ప్రాణ ప్రతిష్ఠ చేసినందుకు గాను ఇంత ఆ గణనాథుడి యొక్క తొండం కూడా ఇక్కడ ఉన్నటువంటి పిక్చర్లు మీకు క్లారిటీగా కనిపిస్తున్నది. చిన్నగా ఉన్నప్పటికీ ఇది మాత్రం ఈ విధంగా పెరిగి ఇప్పుడు ఈ గణనాథుడు దాదాపు 3 ఫీట్ల వరకు అయిండు. కాబట్టి ఇగో వివిధ గ్రామాల నుంచి వివిధ జిల్లాల నుంచి ఇక్కడ వచ్చి ఈ గణనాథునికి ఈ విధంగా దర్శనం చేసుకొని పోతున్నారన్నమాట. ఇక ఇందులో భాగంగానే మన బైన్స రూరల్ ఎస్ఐ గారు అయినటువంటి మన శ్రీనివాస్ గారు కూడా వచ్చి సతీ సమేతంగా ఈ విధంగా ఆడ మన ఈ గణనాథుడికి అక్కడ దర్శనం చేసుకున్నారన్నమాట. ఇక్కడ బయట నుంచి చూస్తున్నారు కదా మీరు. ఇగో ఇక్కడ ఎంతోమంది ఇక్కడ వెయిటింగ్లో ఉండి దర్శనం చేసుకుంటున్నారు. అంతేకాకుండా అక్కడ వచ్చినటువంటి శ్రీనివాస్ గారు మనకు అక్కడ అయితే ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా మన ఫేమస్ డాక్టర్, చిన్నపిల్లల డాక్టర్ విజయనంద్ సార్ కూడా ఇగో ఆడ పోయి ఆ గణనాథుని దర్శనం చేసుకొని హారతి కార్యక్రమాన్ని ఇచ్చి అక్కడ వచ్చిండన్నమాట. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినా, ఇక్కడ సాయినాథ్ అన్న అని ఇగో పూజారిగా ఉంటాడు. ఈ సాయినాథ్ అన్న ఏం చేస్తాడంటే ఒకటేసారి 1000 ఒత్తులు ఉంటాయి కదా, హారతి ఇచ్చే ఒత్తులు, ఇగో అవి ఒకటేసారి పెట్టి ఆ హారతిని చేతిలో పట్టుకొని భగభగమండి ఆ నిప్పు వచ్చే ఏదైతే హారతి ఉంటుందో మంటలు వచ్చే హారతిని పట్టుకొని ఈ విధంగా ఆడ చేతులతోటి తిప్పుతూ హారతిని చేస్తాడన్నమాట. అయితే సరే ఇవన్నీ చెప్తున్నావు బాగానే ఉన్నది, కానీ ఇక ఎప్పుడు చేసుకోవాలో దర్శనం చెప్పుల్ని అని అనుకుంటున్నారా? ఇక ఈ సంవత్సరం అయితే అక్కడ నిమజ్జనం అయిపోయింది. ఇక వచ్చే సంవత్సరం ఖచ్చితంగా పెద్ద మొత్తంలో మనము అందరం అక్కడ వెళ్ళి ఈ గణనాథుని అక్కడ దర్శనం చేసుకొని మన మొక్కులను అక్కడ మొక్కి ఈ గణనాథుడికి మన కోరికలను తీర్చు అని కోరుకుందాము. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన సర్పంచ్ అయినటువంటి మన సచిన్ గారు, అదేవిధంగా బైన్సా మన చిన్నన్న గారు, అదేవిధంగా డాక్టర్ విజయనంద్ గారు, ఎస్ఐ శ్రీనివాస్ గారు, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచులు, పంచాయత్ సెక్రటరీలు, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందన్నమాట. కొంతమందికి ఈ ఊరు ఎక్కడ ఉన్నదో కన్ఫ్యూజ్ కావచ్చు. ఏదైతే మన వానల్పాడు గ్రామం ఉన్నదో ఆ వానల్పాడు గ్రామం నుండి స్ట్రేట్గా అక్కడ వెళ్తే వట్టోలి గ్రామం వస్తుంది. ఆ వట్టోలి గ్రామము లోపల వెళ్ళంగానే ఎంట్రీకి అక్కడ ఈ గణనాథుడు మీకు అక్కడ ప్రత్యక్షంగా దర్శనం ఇస్తాడన్నమాట. ఇక వచ్చే సంవత్సరం పెద్ద మొత్తంలో అక్కడ భక్తులు వెళ్ళి దర్శనం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నవరాత్రులలో మరి ఈ వాటోలి గ్రామానికి రావడం జరిగింది. ప్రత్యేకమైనటువంటి వాటోలి గ్రామం ఎందుకు అని అంటే సంస్కృతి సంప్రదాయాలకు ఆలవాలమైనది ఈ వాటోలి గ్రామం. మనం ఈ గ్రామాన్ని చూసి నేర్చుకోవచ్చు. అందరు పెద్దలు పిల్లలు అందరూ కూడా మంచి భక్తి భావనతోటి ఈ శ్వేతార్క గణపతిని మరి కొలవడం, వాళ్ళు అటువంటి విశిష్టత కలిగినటువంటి ఆ గణపతిని పూజిద్దామనేటువంటి ఒక నేపథ్యంలో నేను ఇక్కడికి రావడం జరిగింది. చాలా ఆనందదాయకం. ఇటువంటి సంస్కృతిని పెద్దలను గౌరవించడం, భక్తి శ్రద్ధలతో ఈ గణేశుడి నవరాత్రులు జరుపుకోవడం అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా ఇటు భక్తి భావన కలిగి ఉండి నవరాత్రులను ఘనంగా జరుపుకొని విజయవంతంగా పూర్తి చేసుకోవడం అనేటువంటిది. ఇటువంటి దానికి నన్ను ఆహ్వానించినందుకు ఈ గ్రామ పెద్దలకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా వాటోలి గ్రామంలో ఈరోజు శ్వేతార్క గణేష్, అలాగే విధంగా మా గ్రామ విలేజ్ అయినటువంటి ఊరి మీద గణపతిని కూడా ఈరోజు నిమజ్జనం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ శ్వేతార్క గణేష్ గత 3 సంవత్సరాల నుంచి మా ఊర్లో పెట్టడం జరుగుతుంది. ఈ శ్వేతార్క గణేష్ అనేది జిల్లేడు చెట్టు ప్రతి 100 సంవత్సరాలకు ఒకసారి తనను తాను రూపాంతరం చెంది
గణపతి విగ్రహ రూపంలోకి వచ్చేస్తుంది. ఆ రూపం రావడం, ఆ గణేష్ మన గ్రామంలో వాటోలి గ్రామంలో నిలదొక్కడం అనేది మన అందరి అదృష్టము. ఆ గణేష్ యొక్క భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్క విలేజ్ అందరూ వచ్చి ఇక్కడ ఘనంగా వారిని ఈ రోజు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నిమజ్జనం చేస్తున్నారు. సో ఇలాంటి అవకాశం మాకు వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.